పాపానికి ఎప్పుడు నిద్రలో కూడా దేవుడు సపోర్ట్ చేయడు. నా పాపాన్ని దేవుడు ఆమోదించాడని ఎన్నడూ ఎవరు ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు ఏ చిన్నదైనా పెద్దదైనా పాపంలో ఉంటే దయచేసి వాడు దాన్ని విసర్జించి మారు మనసు పొందటమే మంచిది. లేకపోతే అద్భుతాలు సంగతి ఏమో కానీ దేవుని గద్దింపుకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అద్భుతాలు జరుగుతున్నాయంటే పాపాన్ని సపోర్ట్ చేయటం కాదు, ఈ కార్యాలు చూసైనా మారు మనసు పొందండారా అని దేవుడి పిలుపది. సో రెండవది, అద్భుతాలు ఎందుకోసం అంటే మారు మనసు కోసం. మూడవది, కనికరాన్ని బట్టి ఆయన అద్భుతాలు చేశాడు. నాలుగవది, దేవుని క్రియలు మహిమపరచబడటానికి దేవుని మహిమార్థమై కూడా ఆయన అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు గ్రంథంలో రాయించాడంటే ఈ అద్భుతాలన్నీ ఎందుకు చేశాడో అవన్నీ రాయించాడు. ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వచనంలో ఒక్క మాట మీదకి మీ మనసును నేను తీసుకెళ్ళి ముగిస్తాను. ఏంటంటే విమర్శ దినము అనే ఒక మాటని ప్రభు ఇక్కడ ప్రస్తావించాడు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేసి ఉంటే వాళ్ళు ఇప్పటికే బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. కొరాజినా, బెత్సైదా, చాలా అద్భుతాలు మీ కళ్ళ ముందు జరిగినాయి, మీరు చూశారు, కానీ మీరు మారు మనసు పొందలేదు, దేవుని వైపు తిరగట్లేదు. దీని ఫలితంగా మీ గతి ఏమైందో తెలుసా? రేపు విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ గొమొర్రాల గతి లేదా తూరు సీదోనుల గతి ఓర్వతగినదై ఉండును అనే మాట మాట్లాడాడు. దీని అర్థం ఏమిటంటే చాలా స్పష్టంగానే ప్రభు మాట్లాడుతున్నాడు. విమర్శ దినం ఒకటి ఉంది, ఆ రోజున మీరు చాలా ఇబ్బంది పడతారు అనే మాట ప్రభు మాట్లాడాడు. ఆ విమర్శ దినం అనే దాని దగ్గరికి మీ మనసును ఆకర్షించాలని నేను ఈ వచనం మీకు చూపించాను. ఇందులో భాగంగానే దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడు అన్నదానికి ఒక 4 ఆన్సర్స్ చెప్పాను. ఇప్పుడు విమర్శ దినం అన్నదాన్ని దయచేసి మనసులో పెట్టుకోండి. విమర్శ దినం టీవీలో వేస్తాడు కదా, ప్రజా తీర్పు అని, చూడలేదా? ప్రజా తీర్పు. సరే, ఈ విమర్శ దినం ఈ తీర్పు దినం సంగతి పక్కన పెడితే మనందరం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విమర్శ దినం ఒకటి ఉంది. విమర్శ దినం అంటే మనందరం ఇంతమంది గుంపులో ఉన్నాను, నన్ను గుర్తుపడతాడంటావా అని అనుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా, ఏ మూల ఉన్నా, ఏ గుంపులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు కళ్ళు తెరుచున్నా, నిద్రపోతున్నా సరే, ఈ మాట జాగ్రత్తగా విను. ఈరోజు ఇంతమంది గుంపులో నిన్ను గుర్తుపెట్టినట్టే రేపు కోటాను కోట్ల మందిలో నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి నిలబెడతాడు జనంలో. సూపరో, సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటున్నావు. రేపు పెళ్ళి అయ్యిద్ది అక్కడ. నేను ఎందుకు ఆ పాయింట్ చెప్పాను అర్థం కాల. టప కొట్టారు, మంచి పని చేశారు. మీకేం జరిగిద్దో మీరే ముందు చప్పట్ల రూపంలో చెప్పారు. ఒక్కొక్కరికి మోత మోగిద్దని. దేవునికి స్తోత్రం. స్త్రీలు పురుషులు అందరూ ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా అన్యుల సంగతి